గుంటూరు మహిళ ఘటనలో నిందితులను కాపాడాలన్న అంబటి వ్యాఖ్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి ఖండించారు. మహిళ అనుభవించిన క్షోభను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అంబటిపై పరువు దావా వేస్తారని చెప్పారు. బాధిత మహిళలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, ఇప్పటికే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుల్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా, చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. ముందుగా అసలు మీ పార్టీలో మహిళల పట్ల మీరు తీసుకునే విధానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక అరాచకం జరిగిన తర్వాత దానికి మీరు ప్రతిస్పందించే విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే, మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మ